శ్రీమాత్రే నమః. కార్తీక పురాణం 19వ అధ్యాయం. చాతుర్మాస్య వ్రత ప్రభావం. నైమిసారణ్యంలో మునులంతా కలిసి చిదానందుని స్తోత్రం చేసిన తర్వాత జ్ఞానసిద్ధుడు అనే ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేదవైద్యుడువని, వేదవ్యాసుడువని, అద్వితీయుడువని, సూర్యచంద్రులే నేత్రాలుగా ఉన్నవాడివని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదుల చేత సర్వత్రా పూజలందుకునేవాడివని, సర్వాంతర్యామివని, నిత్యుడువని, నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుతున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు. సకల ప్రాణకోటికి ఆధారభూతుడైన ఓ నందవందన, మా స్వాగతం స్వీకరింపుము. నీ దర్శన భాగ్యం వల్ల మేము, మా ఆశ్రమాలు, మా నివాస స్థలాలు అన్నీ పవిత్రాలయ్యాయి. ఓ దయామయ, మేము ఈ సంసార బంధం నుంచి బయటపడలేకపోతున్నాము. మమ్మల్ని ఉద్ధరింపుము. మానవుడెన్ని పురాణాలు చదివినా, ఎన్ని శాస్త్రాలు విన్నా నీ దివ్య దర్శనం దొరకజాలదు. నీ భక్తులకు మాత్రమే నీవు కనిపిస్తావు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, హృషికేశ, నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రము చేయుచుండగా శ్రీహరి చిరునవ్వుతో, జ్ఞానసిద్ధ, నీ స్తోత్ర వచనానికి నేనెంతో సంతోషించాను. నీకు ఇష్టమైన ఒక వరం కోరుకో అని పలికెను. ఓ ప్రద్యుమ్న, నేనీ సంసార సాగరం నుంచి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగలా కొట్టుకుంటున్నాను. కాబట్టి నీ పాదపద్మాలపై ధ్యానముండేటట్లు అనుగ్రహించు. మరేదీ నాకవసరం లేదు అని వేడుకున్నాడు. అంతటా శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారం వరమిస్తున్నాను. అదే కాకుండా మరో వరం కోరుకో, ఇస్తాను. ఈ లోకంలో అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యాలు చేస్తున్నారు. అలాంటి వారి పాపాలు పోవడానికి ఒక వ్రతం కల్పిస్తున్నాను. ఆ వ్రతాన్ని సర్వజనులు ఆచరించవచ్చు. సావధానుడవై ఆలకించు. నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీ సమేతంగా పాలసముద్రంలో శేషశయ్యపై పవళిస్తాను. తిరిగి కార్తీక మాసం శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ కాలంలో చేసే వ్రతాలు నాకు అమిత ఇష్టమైనవి. చాతుర్మాస్యాల్లో ఎలాంటి వ్రతాలు చేయలేని వారు నరక కూపాలలో పడతారు. ఇతరులతో కూడా ఈ వ్రతాన్ని ఆచరింపచేయాలి. దీని మహత్యాన్ని తెలుసుకో. వ్రతం చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకాలు కలుగుతాయి. ఇక చాతుర్మాస్య వ్రతం చేసేవారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమంగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములు అంటే కూరలు, శ్రావణ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులు విసర్జించాలి. నా యందు భక్తి గల వారిని పరీక్షించడానికి నేను ఇలా ద్రవ్యాల నిషేధాన్ని విధించాను. ఆ కాలంలో నేను ఆయా ద్రవ్యజాల్లో శయనిస్తాను. ఇప్పుడు నన్ను స్తుతించిన తీరున త్రిసంధ్యల్లో భక్తి శ్రద్ధలతో పఠించేవారు నా సన్నిధికి నిశ్చయంగా వస్తారు అని శ్రీమన్నారాయణుడు తెలిపాడు. అనంతరం ఆయన మహాలక్ష్మితో కలిసి పాలసముద్రానికి వెళ్ళి శేషపాన్పుపై పవళించాడు. తిరిగి వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు. ఓ రాజా, ఈ విధంగా విష్ణుమూర్తి, జ్ఞానసిద్ధుడు మొదలైన మునులకు చాతుర్మాస్య మహాత్మ్యాన్ని ఉపదేశించాడు. ఈ వృత్తాంతాన్ని అంగీరసుడు ధనలోభునికి తెలియచేశాడు. నేను నీకు వివరించాను. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ఎలాంటి స్త్రీ పురుష భేదం లేదు. అన్ని జాతుల వారు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. శ్రీమన్నారాయణుడి ఉపదేశం ప్రకారం మునిపుంగవులంతా చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించి ధన్యులయ్యారు. అనంతరం వైకుంఠ ప్రాప్తిని పొందారు అని వశిష్ఠులు చెప్పారు. ఇట్లు స్కాంద పురాణాంతర్గతంలో వశిష్ఠుడు బోధించిన కార్తీక మాహాత్మ్యం 19వ అధ్యాయం సమాప్తం. 19వ రోజున పారాయణం సమాప్తం. శ్రీమాత్రే నమః.